అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 27 అనగా రేపటి రోజున గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియో ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఇందులోని ప్రతి ఒక్క విషయం అయితే పూర్తిగా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో అతి కొత్త మలుపు అయితే ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుందని అయితే చెప్పుకోవాలి. వీరికి ఇంతకాలం నిలిచిపోయిన పనులు కూడా కొత్త కొత్త అవకాశాలు కూడా మళ్ళీ మీ వైపు తిరిగి రాబోతున్నాయి. ఆగిపోయిన పనులు, అడ్డంకులు ఎదురైంది అనుకున్నది విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగతం అయితే కదలడం అయితే ప్రారంభమవుతున్నాయి. మీ ప్రయత్నాలకు ఫలితాలకు కనిపించే ప్రత్యేకమైన సమయం అయితే ఈ ఇంతకాలం మీరు హృదయంలో పెట్టుకున్న కలలన్నీ ఆశలు ఇప్పుడు నిజంగా రూపం దాల్చబోతున్నాయని అయితే అనిపిస్తుంది. విశ్వం మీకోసం నిశ్శబ్దంగా మార్పులను చేస్తూ ఉంటుంది. ఇక మీరు రేపటి రోజున అయితే మీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలు సాధారణంగా అయితే కాదు, అవి రాబోయే పెద్ద శుభవార్తలు, పునాది వేసే దివ్య సంకేతాలను కూడా చెప్పుకోవాలి. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని అయితే చెప్పుకోవాలి. మీరు చెప్పింది విలువగా మారబోతుంది. రేపటి రోజున నిజంగా మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏం మాట్లాడినా కూడా అది రెట్టింపు అవకాశాలను అయితే అన్ని రకాలుగా యోగదాయకమైన రోజు అయితే చెప్పుకోవాలి. మీ మాటలకు గౌరవం పెరగబోతుంది. మీ నిర్ణయాలకు ఇతరులకు కలిగే పరిస్థితుల వల్ల అయితే వస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు మీ నోటికి అనుభవించే నిశ్శబ్దం ఎవరికి తెలియకుండా మీ జీవితంలో ప్రవేశిస్తున్న శుభ మార్పులు రేపటి రోజున సాధారణంగా అనిపించినా కూడా కొన్ని సంఘటనలు రాబోయే విజయాలకు తొలి సంకేతాలుగా అయితే మారబోతున్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన పనులు మళ్ళీ జీవం పొంది మీ ముందుకు కదలబోతున్నాయి. దూరం అయిపోయిన వ్యక్తులు చాలా కాలం తర్వాత మళ్ళీ మీతో సంబంధం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు చేసే ప్రతి ఒక్క చర్యలో కూడా మీలో పెరగనున్న ఆత్మవిశ్వాసాన్ని, మీ యొక్క వ్యక్తిత్వానికి ఇచ్చిన గౌరవానికి స్పష్టంగా అయితే చూపిస్తుంది. గతంలో మీరు చెప్పిన మాటలు, ఇచ్చిన సూచనలు ఇప్పుడు ఇవి ఇతరులకు ఎంతో ఉపయోగకరంగా, విలువైన సత్యాలుగా, మార్గదర్శాలుగా వినిపించడం అయితే మొదలవుతుంది. మీరు చేసే ప్రతి పనికి ప్రపంచం నిశ్శబ్దంగా అంగీకరిస్తుంది. రేపటి రోజున మీకు కనిపించే చిన్న చిన్న విజయాలే రాబోయే భారీ మార్పులకు బలమైన పునాదిగా నిలవబోతున్నాయి. వ్యాపారం, చదువు, ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు ఒక్కొక్కటిగా బలపడబోతున్నాయి. అయితే వెంటనే స్పందించకుండా రోజంతా ఏమి జరుగుతుందో గమనించడం అయితే చాలా ముఖ్యం. అధికంగా మీరు గతంలో ఎవరికైతే సహాయం చేసి ఉంటారో ఆ యొక్క మంచి అయితే శక్తి మీకు ఇప్పుడు తిరిగి రాబోతుంది. డబ్బు, కొత్త ఆర్డర్లు, ఉద్యోగం, కాల్స్, శుభ సంకేతాలు రూపంలో అవకాశాలు అయితే తలుపులు తట్టపోతున్నాయి. ఈ ఫలితాలు అయితే ఇప్పుడే మీకు పూర్తిగా చేతిలో పడకపోయినా భవిష్యత్తులో మీ యొక్క విజయానికి తలుపులు తెరిచే రహదారులు ఇవే అని చూపించబడుతున్నాయి. రేపటి రోజున మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుందని అయితే మీరు నమ్మాలి. మీ యొక్క సూచనలు ఇతరులకు మార్గదర్శకాలుగా మారి మీ యొక్క వ్యక్తిత్వం మరింత గౌరవం తీసుకురాబోతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా పాజిటివ్ దిశలో కలగడం అయితే ప్రారంభిస్తుంది. అప్పులపై ఉన్న ఒత్తిడి తగ్గుతూ వాటికి స్పష్టమైన పరిష్కార మార్గాలు అయితే ఖచ్చితంగా కనిపించి తీరుతాయి. మీ యొక్క కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా అయితే మారబోతున్నాయి. అదే సమయంలో మీ మాటకు కూడా విలువ పెరగబోతుంది. రేపటి రోజున మీకు 2 రహస్య సంకేతాలు అయితే తప్పకుండా వస్తాయని చెప్పుకోవాలి. మొదటిది, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పనిని అకస్మాత్తుగా ముందుకు తీసుకువెళ్ళడం. రెండవది, ఎవరో ఒకరు మీపై ఒక నమ్మకం ఉంచి మీకు సహాయం చేయడానికి లేదా మీతో కలిసి ముందుకు రావడానికి అయితే సిద్ధం కావడం. ఈ 2 సంకేతాలు మీ భవిష్యత్తులో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయని అయితే విశ్వం మీకు స్పష్టమైన సూచనల ద్వారా ఇస్తుంది. మీ జీవితంలో ముందుకు రావాలనుకుంటున్న వ్యక్తి పేరు కూడా మీరు రేపటి రోజున ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. రేపటి రోజున ఎక్కువ అవకాశం కూడా అందుకునే ఆహ్వానాలు కూడా, ఫోన్స్ కాల్స్ ద్వారా సందేహాలు, ఇవన్నీ కూడా రేపటి రోజున మీకు రాబోయే శుభ సమయాలు అయితే ఫలితాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి రేపటి రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచిదని అయితే తెలియజేస్తున్నాము. మీకు చిన్న ప్రయత్నమే పెద్ద విజయంగా అయితే మారబోతుంది. మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరిగి మీ యొక్క కష్టానికి సరైన బహుమతి లభించే ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రేపటి రోజున 3 ప్రత్యేకమైన సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటిది, మీరు ఒకరు మిమ్మల్ని గౌరవాన్ని చూపించి, రెండవది, దూరంగా ఉన్న మరొక వ్యక్తి తిరిగి మిమ్మల్ని సంప్రదించడం, మూడోది, అకస్మాత్తుగా పెరుగుతున్న నిశ్శబ్దం, ప్రశాంతత. ఈ 3 సంకేతాలు అయితే మీకు చూస్తే జీవితంలో శుభదశ ప్రారంభమైనది స్పష్టంగా తెలియపరుస్తున్నాము. రేపటి రోజున మీ యొక్క మాటల శక్తి అసాధారణంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఇతరుల మనసును ప్రభావితం చేసి ఎంతో శక్తివంతంగా మారబోతుంది. గతంలో మీరు చేసిన కొన్ని మాటలు పట్టించుకోకపోయినా ఇప్పుడు అదే మాటలు గౌరవాన్ని సంపాదిస్తాయి. మీరు చెప్పే సూచనలు, మీ నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా మారి మీ విలువలను మరింత పెంచబోతున్నాయి. రేపటి రోజున మీరు మాట్లాడే మాట తీరు చాలా కీలకంగా, మృదుత్వంగా, నిజాయితీ మాటల్లో అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ స్వరము ఇంటెన్స్, విశ్వాసం, ధైర్యం పంచుతుంది. పాత సంబంధాలు తిరిగి
తిరిగి జీవం పొందబోతున్నాయి. దూరమైన కొందరు వ్యక్తులైతే మళ్ళీ మీ సహాయం కోరుతూ మీ ముందుకు రాబోతున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ కఠిన మాటలే కాకుండా సంబంధాలు కూడా బలపరుస్తాయి. అవి మరింత స్పష్టత, నిజాయితీ అయితే తెస్తాయి. ఆర్థిక ఒత్తిళ్లు ఇప్పుడు కొంతవరకు క్రమంగా మొదలవుతాయి. అయితే ఎంత కష్టపడ్డా కూడా ముందుకు సాగిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దిశలో కదులుతూ ఉంటాయి. జేబులో డబ్బు లేకపోయినా మీలో పెరుగుతున్న నమ్మకం మాత్రం స్పష్టంగా రేపటి రోజునైతే కనబడుతుంది. ఇది భావన శుభశివ ప్రారంభం అయితే శుభ సంకేతాలు అయితే కొత్త ఆర్థిక మార్గాలకు ముందుగా అయితే ఖచ్చితంగా రావాలి. పెట్టుబడుల అవకాశాలు, ఉద్యోగాలు, కాల్స్, వ్యాపారం, ఆర్డర్లు ఇవన్నీ కూడా నెమ్మదిగా అయితే మీ వైపు ఆకర్షితం అవుతూ ఉంటాయి. చిన్న అవకాశం అందుకొని మీరు అది ఎవరు నిర్లక్ష్యం చేయకుండా రేపటి రోజున, ఎందుకంటే ఏదైనా సరే చిన్నదాన్ని అయితే మనం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోజు మంచి ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటుంది, ఖచ్చితంగా ఇస్తుంది. కనుక రేపటి రోజున భారీ విజయాలకైతే మీరు బాట వేయబోతున్నారని స్పష్టంగా చెప్పుకోవాలి. కుటుంబంలో కూడా ప్రశాంతత పెరగబోతుంది. గతంలో ఉన్న విభేదాలు, ఉద్రిక్తతలు అన్నీ తగ్గిపోతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు, అంగీకరిస్తారు. ఇంట్లో ఆనందం పెరగడం, ఆరోగ్యం పెరగడం అంటే శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు నిశ్శబ్దంగా ఉన్నా కూడా మీ యొక్క మాట వినబడుతుంది. మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఇది కుటుంబ ఆశీర్వాదం మరియు దైవానుగ్రహం కలిసి చేస్తున్న పని, ఏకైక లక్షణం అని అయితే చెప్పుకోవాలి. ఈ దశలో రాత్రి సమయంలో మీకు అసాధారణంగా శక్తివంతంగా అయితే మారుతుంది. రాత్రి వేళల్లో వచ్చే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు ఇవి మీ జీవితానికి ఒక కొత్త దారులు తెరిచే శక్తి గలవనేది చెప్పుకోవాలి. రేపు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల ఆహ్వానాలు ఇవి సర్వసాధారణం అయితే కాదండి. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు, ఎవరైనా వ్యాపారంలో, చదువుల్లో ముందుకు సాగాలనుకున్న విద్యార్థులైన రేపటి రోజున రాత్రి సమయంలో మీకు ఒక ప్రత్యేకవంతత అయితే ఒక ఉపయోగం వస్తుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఈ 3 రంగాల్లో కూడా చిన్న అడుగు వేస్తే తర్వాత పెద్ద మార్పు, విజయం పెద్దగా ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ప్రస్తుతం దూరంగా ఉన్న వ్యక్తుల నుంచి అయితే, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వారి నుంచి అనుకోకుండా సహాయం, మద్దతు, అవకాశాలు రావచ్చు. ఆ సహాయం చిన్నదే కనిపించినా కూడా అది జీవితంలో ఒక పెద్ద మలుపు అవుతుంది. ఇక వచ్చే అవకాశాలు అసలు వదులుకోవద్దు, ఎందుకంటే ఇవి మీరే ముందుకు తీసుకెళ్లే నిజమైన శుభ సందర్భాలని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు చేసే నిర్ణయాలు చిన్నవిగా కనిపించినా కూడా అది జీవితంలో పెద్ద మార్పులకు దారితీసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా స్పష్టత, సమతుల్యత అయితే అవసరం. విషయాలను మీరు లాగిపడేయకుండా, అలాగే మీరు తొందరపడకుండా రేపటి రోజున మధ్యస్థితిలో ఎంతో ముఖ్యమైతే ఉండాలి. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంలో కొత్త స్థాయి పెరుగుతుంది. ఇంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అడ్డంకులు, బాధలు, అవమానాలు క్రమంగా తగ్గిపోతూ మీ ప్రతిష్ట పెరుగుతూ సంకేతాలు బయటపడతాయి. మీ ఓర్పు, కృషి, పట్టుదల ఇవన్నీ కూడా మీదే సమయంలో ఇప్పుడు మీకు చూపబడతానైతే ప్రారంభమవుతుంది. ఈ దశలో మీరు భయంతో వెనక్కి తగ్గకుండా మనసు స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగి తీరాలి. భావోద్వేగాలతో కాదండి, శాంతమైన ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఏవైనా మీకు విజయాన్ని సాధిస్తాయి. మీకు రాబోయే పెద్ద అవకాశాలు స్వీకరించేందుకు మీ అంతరంగమైన ఒక ధైర్యం అయితే మీ స్థిరతంతో నిండి ఉంటుంది. ఎవరైనా మీరు మెచ్చినా లేదా ప్రశంసించినా అంతగా భావోద్వేగంలో పెట్టుకోకండి, ఎందుకంటే ప్రస్తుతం మీకు స్థిరమైన దృష్టి, స్పష్టమైన ఆలోచన అయితే చాలా అవసరం. ఇవి మీ ఎదుగుదలకు పునాదిని వేస్తాయి. నిజంగా మీ నిజమైన బలం అయితే ఈ రాశిగల వారు సాధారణంగా పనిలో నాణ్యత, క్రమశిక్షణ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ నాణ్యత ఫలితాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. మీ యొక్క సహనము, మీ జ్ఞాపకము, మీ జ్ఞానము, ఈ క్రమశిక్షణ అన్నీ అయితే మీకు గౌరవం, గుర్తింపు, ప్రతిష్టను తెస్తాయి. మీ మాటలు మాత్రం విన్నవారు ఇప్పుడు మీ పనిని చూసి గౌరవం చూపడం మొదలు పెడతారు. తీసుకున్న నిర్ణయాలు కుటుంబ సభ్యుల నుండి కూడా గొప్ప మంచి అంగీకారం, మద్దతు లభిస్తుంది. మీ ప్రవర్తన వల్ల ప్రశాంతత, స్వభావం, స్పందించే విధానం ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పులకు చోటు చేసుకోబోతున్నాయి. ఈ స్థిరమైన ఆలోచన అయితే మీకు శాంతమైన ధోరణి భవిష్యత్తులో విజయాలకు బలమైన స్తంభాలుగా నిలబోతున్నాయి. ప్రస్తుతం ఈ రాశివారు ఏలినాటి శని యొక్క 3వ దశలో ఉన్నారు కనుక ఈ దశమ శాస్త్రాలు పుణ్య ఫలితాల సమయం కానీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో శని భగవానుడు శాంతి, ఆరోగ్యం, సంపద, కుటుంబ ఆనందం, కోపం, మీరు చేసిన ప్రతి చిన్న పనిని కూడా గమనిస్తూ ఉంటాడు. ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం అయితే మీరు తెలుసుకోవాలి. ఒక మంచి లేదా ఒక చెడు పని అనేది మీ రూపంలో మిమ్మల్ని తిరిగి చేరుతుంది. అది శని భగవానుడు సూచించే ఇతరులకు హాని చేయకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శని ప్రసారం చేసుకోవడం వల్ల, శనివారం రోజున శివాలయానికి వెళ్ళి శివుని తైలాభిషేకం చేయడం వల్ల, నైవేద్యం పెట్టడం వల్ల, ప్రసాదం పంచడం వల్ల అత్యంత శ్రేయస్కరం అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి శనిదేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఉన్నత కాలంలో పేదలకు ఆహారం, ఉన్నంత దానంలో పేదలకు ఆహార దానం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, నల్లబట్టలు దానం ఇవ్వడం, ఇవన్నీ రకాల దానం కూడా మీకు శని దోషాలు తగ్గి శని అనుగ్రహం అయితే పెరుగుతుంది. శివాలయంలో శనగలు పంచడం ద్వారా మీకు దశకు శక్తివంతమైన పరిహారంగా చెప్పబడుతుంది.
మరి తెలిసినాక ఇవన్నీ మీరు చేయకుండా అయితే మానుకోవద్దు. ఈ పరిహారాలన్నీ చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల, శివాలయంలో నిత్యం శివారాధన చేసుకోవడం వల్ల, శివునికి దీపం పెట్టి మీ బాధలను శివుడికి చెప్పుకోవడం ద్వారా మీ సమస్యలకు అన్నీ ఒక కొలిక్కైతే రాబోతున్నాయి. తప్పకుండా ఈ పరిహారాలన్నీ చేసి తీరండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాలను మీరే వెతుక్కొని తీరాలి. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందనేది. మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.